ఇప్పుడు ఉందని ఎవరు అనుకోవట్లేదు. ఒకవేళ ఉంటే అది మీ ఇష్టం, నాకు తెలియదు. కానీ అయితే బీజేపీ నాయకురాలుగా ఉండి గవర్నర్గా మారిన తమిళిసై గారికి మీ ప్రభుత్వానికి వారు వచ్చినప్పటి నుంచి వారు దయచేసి మీ అలిగేషన్స్ నేను కాదనట్లే, మీ అలిగేషన్స్ మీవి, నా నరేషన్ నాది. పాయింట్ అయితే మీ ప్రభుత్వానికి గవర్నర్ గారికి జరిగింది, ఆవిడ్ని చాలా హ్యూమిలేట్ చేసినారు చాలా సందర్భాలు. ఒప్పుకోరు, ఆయన ఎలా ఒప్పుకోవడం మీరు అలాగే ఒప్పుకోరు, ఆ విషయం నాకు కూడా తెలుసు. చాలా హ్యూమిలేట్ చేసిన కలెక్టర్లు రిసీవ్ చేసుకోకపోవడము, బడ్జెట్ ప్రసంగం అంటే ఇంకో రోజు పెడదాం. కానీ బడ్జెట్ సమావేశాలకు ఆవిడ ఇన్వైట్ చేయకపోవడం చాలా జరిగినాయిలేండి. అసలు ఏ ట్రెడిషన్ ని ఫాలో అవ్వలేదు, ఏ ట్రెడిషన్ ని ఫాలో అవ్వలేదు. బహుశా ఆ ఇంపాక్ట్ కి మన దయాకర్ అన్నట్టుగా దాసోజు శ్రావణం, సత్యనారాయణ వీళ్ళు బలైపోయి ఉంటారు. కానీ ఏమైనా కూడా అయితే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి, గవర్నర్లు కానీ లేకపోతే ఇంకెవరైనా. యా ఎవరైనా అయితే రాజ్యాంగాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్నైనా ఫాలో అవ్వండి, లేకపోతే ట్రెడిషన్స్ అయినా ఫాలో అవ్వండి. అంతేగాని మీకు నచ్చినప్పుడు ట్రెడిషన్స్, నచ్చకపోతే రాజ్యాంగం అంటే ఇగో ఇట్లాంటివి జరిగి నవ్వుల పాలైపోతే రాజకీయాల మధ్య రాజ్యాంగం పరుగు పోతా ఉంటుంది. దయచేసి అట్లాంటి పనులు చేయకండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, దయాకర్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి దయాకర్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఒక పదాన్ని చెప్పి ఉంటది విచక్షణ ఎట్లా అనేది పక్కన పెట్టండి. విచక్షణ అనేది ముఖ్యమంత్రికి తన మంత్రి మండలిని నిర్ణయించుకోవడంలో విచక్షణ ఉంటది. ఎట్ ద సేమ్ టైం గవర్నర్ కూడా తన విచక్షణ ఉంటది, ప్రధానమంత్రికి ఉంటది, రాష్ట్రపతికి ఉంటది. ఆ విచక్షణను గౌరవించే బాధ్యత కూడా హైకోర్టు తీసుకుంటది అనేది నాకున్న అంచనా. చూద్దాం. హోప్ అది రైట్. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఇది రైట్. వెల్కమ్ బ్యాక్.